2 interlock your fingers మీ చేతులు రెండు చేతులు కలిపి ఉంచాలి 3 4 5 మీ కాలి వేళ్ళ పైన ఒక 5 సెకన్ల పాటు బ్యాలెన్స్ చేస్తూ నిలబడి ఉండాలి మీ మోచేతులు వంచకుండా స్ట్రైట్ గా ఉండాలి రిలాక్స్ కాలు కిందకి దించి మీ రెండు చేతులు సైడ్ నుంచి కిందకి దించాలి నెక్స్ట్ వృక్షాసన చేద్దాం అందరు కూడా మీ రైట్ లెగ్ ని ముందుగా పైన ఉంచాలి లెఫ్ట్ థై పైన ఉంచాలి 1 కౌంటింగ్ వైజ్ గా చేద్దాం 2 3 4 రెండు చేతులు పైన కలిపి ఉంచాలి నమస్కార స్థితిలో ఒక 5 నుంచి 10 సెకన్ల పాటు నిలబడి ఉండాలి ఒక 2 సార్లు శ్వాస తీసుకొని వదిలేయాలి 4 నిదానంగా ఎలాగైతే వెళ్ళామో అదే విధంగానే కిందకి తెచ్చాలి నెక్స్ట్ కాలు మార్చి చేద్దాం 1 లెఫ్ట్ లెగ్ ని పైన ఉంచాలి 2 3 4 నిదానంగా 3 2 1 నెక్స్ట్ శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పైకి లేపుదాం పాదహస్తాసనం శ్వాస వదులుతూ నిదానంగా మోకాలు ఉంచకుండా వీలైనంత వరకు మీ పాదాలను టచ్ చేయడానికి ప్రయత్నం చేయాలి ఒక 5 నుంచి 10 సెకన్ల పాటు నిలబడి ఉండాలి 2 శ్వాస తీసుకుంటూ నిదానంగా పైకి లేవాలి శ్వాస వదులుతూ రెండు చేతులు కిందకి దించాలి మనం ముందు వైపు చేసినప్పుడు వెనక వైపు కూడా చేయాలి అర్ధ చక్రాసనం మీ రెండు చేతులని నడుము వెనక ఉంచాలి శ్వాస తీసుకుంటూ నిదానంగా వీలైనంత వరకు వెనక్కి బెండ్ అవడానికి ప్రయత్నం చేయాలి 1 శ్వాస తీసుకుంటూ నిదానంగా వెనక్కి వెళ్ళాలి 2 శ్వాస వదులుతూ నిదానంగా ముందుకు రావాలి రెండు చేతులు కింద దించాలి నిలబడి చేసే ఆసనాస్లో చివరి ఆసనం త్రికోణాసనం మీ రెండు కాళ్ళ మధ్యలో ఒక 2.5 అడుగుల డిస్టెన్స్ ఉండాలి మీ రెండు చేతులని భుజాలకు స్ట్రైట్ గా ఉంచాలి మీ రైట్ లెగ్ ని రైట్ సైడ్ టర్న్ చేస్తూ శ్వాస వదులుతూ మీ రైట్ హ్యాండ్ ని రైట్ లెగ్ టచ్ చేయాలి తల ఎత్తి పైకి చూడడానికి ప్రయత్నం చేయాలి ఒక మోకాలు వంచకుండా స్ట్రైట్ గా ఉండాలి ఒక 5 నుంచి 10 సెకండ్ల పాటు ఆసన స్థితిలో ఉండాలి నెక్స్ట్ శ్వాస తీసుకుంటూ పైకి లేవాలి నెక్స్ట్ ఆపోజిట్ లో చేద్దాం అలాగే నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ ని లెఫ్ట్ సైడ్ టర్న్ చేయాలి శ్వాస వదులుతూ లెఫ్ట్ సైడ్ బెండ్ అవ్వాలి శ్వాస తీసుకుంటూ పైకి లేవాలి రెండు చేతులు కిందకి దించి రెండు కాళ్ళని దగ్గర తీసుకోవాలి ఓకే ఇక్కడితో నిలబడి చేసేటువంటి ఆసనాస్ అయిపోయినాయి మనం కూర్చొని చేద్దాం అందరు కూడా కూర్చోవాలి రెండు చేతులని